మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో అన్నిటికంటే ది బెస్ట్ నోట్ల బెల్లం తేనె చక్కెర తీపి పదార్థాలు అన్నీ కలిపి నోట్లో పోతే ఎంత సంతోషంగా సమ్మగా చల్లగా తీయగా ఉంటుందో అటువంటి మాట ఏదైనా ఉన్నదనంటే పిరి. ఇక ఫ్రీ అంటే చాలా మంది కూడా అంటాడు పినాయిల్ కూడా తాగుతాడు రవ్వాడు అని అంటారు. సరే ఆ ముచ్చట అటు ఉంచితే ఈ ఫ్రీ అనే ముచ్చట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద కలకలాన్నే రేపుతున్నది. ఎలక్షన్లకు ముందొచ్చి ఫ్రీ బస్ అని చెప్పినటువంటి చంద్రాల సారు ఒక చిన్న కండిషన్తో ఫ్రీ బస్సును ఈడ్చబోతున్నాడట మహిళల కోసానికని. మరి ఉన్నట్టుండి చంద్రాల సారు మాట ఇప్పుడు పెద్ద రచ్చకు చర్చకు దారితీస్తున్నది. పబ్లిక్ జనంతా కోపమవుతున్నారు చంద్రాల సారు కూటమి సర్కారు మీద. మరి ఎందుకు ఏమా కోపం? అసలు ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రాల సారు కూటమి సర్కారు మీద ఎందుకు వచ్చింది కోపం తెలవాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక 6 గ్యారంటీలల్లో ఏపీలో పెట్టినటువంటి ఇంకో గ్యారంటీ సేమ్ మన తెలంగాణ లెక్కనే ఫ్రీ బస్ అయ్యాయి. ఇక ఈ పథకాన్ని ఉగాది నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ఏపీ సర్కార్ గట్టిగానే ఆలోచనలు చేస్తున్నది. అయితే ఎప్పటి సందో ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో సర్కారు ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నదట. గదేందయ్యానంటే రాష్ట్రం మొత్తం ఫ్రీలా తిరుగుతా అంటే కాదు, సిరుపు జిల్లాలకు మాత్రమే పరిమితం చేయబోతున్నట్లుగా చెప్తున్నారు అయ్యా. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఈ పథకం అమలవుతున్న పలు రాష్ట్రాలలో పర్యటన చేసి నివేదికను కూడా సమర్పణ చేసిందయ్యా. ఇక ఇంకోవైపు రవాణా శాఖ అధికారులు సైతం ఈ పథకం వల్ల ఎంత భారం పడుతున్నదన్నది కూడా ఇప్పటికే క్లియర్ కట్ గా చెప్పిండ్రట. ఇక కర్ణాటక తమిళనాడులో ఫ్రీ బస్సు పథకం వల్ల అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారట ఆ సర్కారు వాళ్ళు. ఇక ఆర్టీసీ నష్టాల బారిన పడుడే కాకుండా ప్రభుత్వానికి భారంగా మారిందన్న విషయాలను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయిండ్రయ్యా. ఇక ఇతర రాష్ట్రాలలో ఫ్రీ బస్సు పథకంలలో లోటుపాట్లను ఎరకబట్టినటువంటి ఏపీ ప్రభుత్వం ఈ పథకంలో కూడా కొన్ని సవరణలు చేయాలని ఆలోచన చేసి ఇగో ఇట్లా కేవలం జిల్లాల మాత్రమే ఫ్రీ బస్సు ఉండేటట్టుగా చూస్తున్నారట. ఇక ఎక్కడ ముచ్చటం ఎందుకు మన తెలంగాణలో ముచ్చటనే తీసుకో. మొగోళ్ళేమో టికెట్లు కొనుక్కొని నిలబడాల్సి వస్తుంది, ఆడోళ్ళేమో పిరీల బస్సులో కూర్చొని దర్జాగా జర్నీ చేస్తున్నారనే ముచ్చట్లు దీని మీద లోల్లులు పంచాయతీలు బాగానే అవుతున్నాయి అయ్యా. మరి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు గురించి చంద్రాల సార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? మరి పబ్లిక్ ఏమో ఫ్రీ బస్సు ఇస్తామనంటేనే ఓటేసినాం, మళ్ళీ ఇప్పుడు మాట మార్చి జిల్లాల వారిగా అంటున్నావు. ఈ మాటను మొదలు అప్పుడే చెప్పుంటే మేము వేరే తిరిగి ఆలోచన చేసేటోళ్ళం అని చెప్పి ఏమన్నా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడతారో ఏమో, మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.